హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడైతే నాకు చేపల కర్రీ అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓన్లీ ఫ్రైయే తినేదాన్ని, అది కూడా చాలా తక్కువ అనమాట. కానీ ఇప్పుడు చాలా ఇష్టం మీద తింటున్నాను. చేపల కర్రీ చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, చాలా ఈజీ అనిపిస్తుంది. అన్ని నాన్ వెజ్ కర్రీలో కన్నా చేపల కర్రీ ఈజీ అయిపోతుంది. అది ఎలా చేసుకోవాలో ఈరోజైతే మీకు చూపిస్తాను. నేను ఎక్కువగా చేసేది చేపలు బెసారనమాట. ఇది మా ఒడిశాలో ఎక్కువగా చేస్తారు. అలాగే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా ఇలాగ బెసారు ప్రిపేర్ ఎక్కువ చేస్తారనమాట. దానికోసం అయితే ముందుగా చేపలను అయితే మంచిగా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. బియ్యాన్ని అయితే కొంచెం నానబెట్టుకున్నాను. అలాగే మామిడిబద్దలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అయితే ఒక ఉల్లిపాయ అనమాట, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకున్నాను. ఒక టమాటా, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అందులోనే మనం కొద్దిగా బియ్యం పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఆవాల నూనె వేసాను అనమాట. ఒడిశాలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఎక్కువగా చేపలకి ఆవాల నూనె యూజ్ చేస్తారనమాట. ఈ బెసార్కి అయితే ఆవాల నూనె టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఆవాల నూనె కడాయిలో వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే వేసి కొంచెం ఫ్రై చేసాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, టమాటా, ఆవాల ముద్ద, అది కూడా వేసాను అనమాట. అందులో బియ్యం వేసాను కదా కొద్దిగా, దానివల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట కర్రీ, అందుకే బియ్యం అయితే కొద్దిగా వేసాను. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే ఏంటంటే ఆవాలు వేసాం కదా, చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం అంతా మంచిగా కొద్దిగా సేపు అనమాట ఫ్రై చేసుకోవాలి. ఒడిశా వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ కర్రీకి ఆవాల నూనె వాడతారనమాట. నేనైతే ఎక్కువగా ఫిష్ కర్రీస్ చేసేటప్పుడు ఆవాల నూనె అయితే యూజ్ చేస్తాను. దాని తర్వాత ఇది ఫ్రై అయిపోయింది కదా, మామిడి బదులు ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కూడా, అది కూడా వేసి ఇంకా తగినంత మనకి ఎంత కన్సిస్టెంట్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ అయితే వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట. బాగా మరిగిన తర్వాత మనం చేపల ముక్కలు అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇలాగ మనం ఫ్రై చేసి పెట్టుకుని చేపల ముక్కలు వేస్తే అస్సలు విరగవు అనమాట. చాలా బాగా వస్తుంది ముక్కలు అయితే, టేస్ట్ కూడా బాగుంటుంది. నీసు వాసన కూడా ఉండదన్నమాట ఫ్రై చేయడం వల్ల. పచ్చిది వేస్తే ఏంటంటే ఇరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కర్రీ చేసేటప్పుడు, అందుకే ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. వేసి కొద్దిసేపు మరిగిన తర్వాత చేసుకోవడం అనమాట. ఇలాగ కర్రీ చేసుకొని పెట్టేస్తే చాలు, ఫుల్ రైస్ అంతా మొత్తం తినేయచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి.